హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం అతిమూత్ర వ్యాధిని తగ్గించే కొన్ని సులభ చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. చాలా మంది కూడా అతిమూత్రంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్తూ ఉంటారు. సరిగా నిద్ర లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఈ అతిమూత్ర వ్యాధితో బాధపడే వారికి ఇప్పుడు నేను కొన్ని సులభమైన చిట్కాలు చెప్తాను. ఇవి క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఫాలో అయినట్లయితే ఈ అతిమూత్ర వ్యాధి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇందులో మొదటిది వచ్చేసి నేరేడు గింజల చూర్ణం కావాలి. నేరేడు గింజల్ని తీసుకొని వచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఇలా ఈ తయారు చేసుకున్నటువంటి ఈ నేరేడు గింజల చూర్ణం ఇలా అంతా మేము చేసుకోలేము అని అనుకుంటే కనుక ఇవి ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇప్పుడు నేరేడు గింజల చూర్ణం అనేది లభిస్తున్నాయి. దీనిని ఒక చెంచా మోతాదులో ప్రతిరోజు గోరువెచ్చటి నీటితో ఉదయం పూట పరికడుపునే తీసుకుంటూ ఉండాలి. ఇంకా త్వరగా రిజల్ట్ రావాలి అంటే మర్రి బెరడు కషాయంలో కానీ మేడి చెట్టు బెరడు కషాయంలో కానీ, కషాయం అంటే తెలుసు కదా, మనము ఒక అర నీటిలో ఈ బెరడు వేసి కచ్చపచ్చ దంచి బెరడు వేసి నిదానంగా మరగనిచ్చి అంటే అందులో సగం ఇంకిపోవాలి, అంటే పావు లీటర్ నీరు వరకు ఇంకు వరకు వేయించేసి వాటిని వడపోసుకొని అందులో ఈ నేరేడు గింజల చూర్ణాన్ని ఒక చెంచా, సుమారుగా చిన్న చెంచా మోతాదులో వేసుకొని ప్రతిరోజు తీసుకుంటే ఫలితం అనేది ఇంకా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఇంకా దీంతో పాటు ఇంకా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఇంకో చిట్కా కూడా నేను చెప్తాను. దీంతో పాటు మీరు అది కూడా కలిపి చేసుకోవచ్చు. దీనికి ఒక 3 తులాలంతా కండ చక్కెర అనేది మనకు అందరికీ తెలిసిందే, ఒక మిశ్రీ అని కూడా పిలుస్తుంటారు. 3 తులాల మిరియాలు, 3 తులాల శొంఠి, వీటిని సమభాగాలుగా కలుపుకొని బాగా గ్రైండ్ చేసి మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక అర చెంచా చూర్ణాన్ని, ఒక అర చెంచా ఆవు నెయ్యి కలుపుకొని ఉదయం పూటే కనుక తీసుకుంటూ, అలాగే 2 పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదయం రాత్రి 2 పూటల, ఉదయం అయితే అన్నం తినక ముందు పరికడున, రాత్రి అయితే తిన్నాక 1 అవర్ తర్వాత, ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఈ అతిమూత్ర వ్యాధి అనేది క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతూ నాకు కాల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకవేళ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఉంటుందండి మా దగ్గర. ఒకవేళ మీరు ఇబ్బందిగా ఉన్నట్లయితే నాకు ఒకసారి కాల్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.